ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2025 మరి 4 రోజుల్లో ముగియబోతుంది. కొత్త సంవత్సరం రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రగతి పదంలో ముందుకెళ్ళబోతుంది. ఆ ముగ్గురే ఎవరంటారా? ఎందుకంటే ఒక వ్యక్తి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో శాసించి ఈ దేశానికి ప్రధానమంత్రులు, రాష్ట్రపతిని, స్పీకర్ను కూడా లోక్సభకు అందించిన గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనేక కష్టాలు గత 5 సంవత్సరాల్లో పడ్డారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రపోజలు, కలిసి వెళ్దాం, కూటమిగా వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా రాజకీయం చేద్దామన్నారు. ఆయన చెప్పిన సూచనకు అనుగుణంగా తనకున్న అపారమైన అనుభవంతో బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు సాధించారు. ఈరోజు ఎందుకంటే ముగ్గురే. ఎందుకంటున్నానంటే చాలామంది చెప్తున్నమాట, ఈ కూటమి 3 ముచ్చటే అన్నారు. కానీ 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే, మా వెనక పవన్ కాదు, మాతో పవన్ అని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో సరి సమానంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు. అది ప్రాధాన్యత అటు టీడీపీ, బీజేపీ, జనసేన అందరూ కూడా ఇస్తున్నారు. సరే, పార్టీ అన్న తర్వాత, కూటమి అన్న తర్వాత చిన్న చిన్న పొరపాట్లు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణ విషయం. ఎక్కడ అరమరకలు లేకుండా ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా వ్యవహార శైలి ఉంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఈ కూటమి 15 సంవత్సరాలు ఉండబోతుంది అని చెప్పి. అది మరి మేము అధికారంలో రాబోతామని ఒకవైపు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎలా వస్తారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. సరే, ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లేని విధంగా అభివృద్ధిలో ఎలా ముందుకెళ్తుందంటే ఒకటే మాట, ఒకటే బాట, ఈ ముగ్గురిది అనేది స్పష్టంగా కనపడుతుంది. 2వ సంవత్సరం పూర్తయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ గారు మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో రౌడీలు, గుండాలు, ఇటువంటి వాళ్ళ సంఘ విద్రోహ శక్తులకి వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ముఖ్యంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. మరి ఆంధ్రుల శాశ్వత రాజధాని అమరావతి అనేది స్పష్టమైంది. బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు. డే అండ్ నైట్ 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు. గ్రామాల ప్రజలు కూడా, రైతులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాల్లో కూడా చాలా మంది, మిగతా దేశాల్లో కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అటు విశాఖపట్నం, ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ, కర్నూలు, అనంతపురం పరిసరాలు కావచ్చు, ఇటు కోస్తా కావచ్చు, అన్ని ప్రాంతాలు, తీర ప్రాంతం ఎక్కువగా గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్లు ఉంది కాబట్టి చక్కగా పనులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ ఉన్నది ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. పంచాయతీరాజ్ కూడా ముందుకెళ్తున్నారు. తర్వాత రోడ్లు కూడా చక్కగా ఉన్నాయి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందనే సమయం నుంచి 2027కి తప్పకుండా పూర్తవుతుందనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ ఎలా సాధ్యం? 2.5 లక్షల కోట్ల అప్పుతో 2024 చంద్రబాబు నాయుడు గారు 2019 దిగిపోయే సమయానికి ఉన్న అప్పుని జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 10 లక్షల కోట్ల అప్పు ఉంది. మరి అప్పున్నప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? ప్రాధాన్యత క్రమంలో 6 గ్యారెంటీస్ ముందు నిర్వర్తించాలి. తర్వాత మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, వ్యవస్థలను కూడా సెట్ చేయాలంటే ఉద్యోగుల జీతాలు కావచ్చు, అసలు ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఉండాలి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిపారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో ఎప్పటికప్పుడు మాట్లాడటం, నిధులు కేటాయించుకోవటం, రాష్ట్రానికి ఎటువంటి ఇది లేకుండా ముందుకు తీసుకెళ్తాం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. బెస్ట్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. బెస్ట్ పొలిటీషియన్ గా, మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారు అవతరించారు. అదేవిధంగా ఇతను పప్పు అనే పరిస్థితి నుంచి నిప్పుగా యువగలం ద్వారా నిరూపించుకున్నాడు. ఈ రోజు పరిపాలన తీరు చూస్తుంటే లోకేష్ కూడా పరిణితి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మా అన్న పవన్ అన్న అనే ఇది ప్రతి సందర్భంలో అంటున్నాడు. దాన్ని బట్టి వీళ్ళ ముగ్గురే అనేది స్పష్టంగా ఈ 2025 సంవత్సరంలో అర్థమవుతుంది. 2026 నూతన సంవత్సరంలో వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా. ఏదైతే పాలన పరంగా చేయలేదో, ఇంకా రైతులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు కావచ్చు, అవి కూడా త్వరితగతిన చేసి రాజధాని పూర్తి అవ్వాలా, పోలవరం పూర్తి అవ్వాలా, తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా. అలా అన్ని చేస్తే గనక డెఫినెట్గా ఈ కూటమిని ప్రజలు ఆదరించే అవకాశం ఉన్నది. మరి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఇప్పటి వరకు అన్ని విధాలు చూసుకుంటే ఎక్కడ కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, అనేక వాగ్దానాలు ఇస్తాను, వాగ్దానాలు నిర్వర్తించినప్పుడే సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ చేసే విధంగానే వీళ్ళ ముగ్గురు పనిచేస్తున్న తీరు అద్భుతంగా మనం చూడాలి. మరి ఈ ముగ్గురికి ఎటువంటి, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకోవైపు లోకేష్ గారు కావచ్చు, ఈ ముగ్గురికి మోదీ గారి అండదండలు ఉన్నాయి. కాబట్టే దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. A1 డేటా సెంటర్, గూగుల్ వాళ్ళే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చేస్తుంది. కాగ్నిజెంట్ లాంటి ఐటీ కంపెనీలో వచ్చేస్తుంది. ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రెన్యూబుల్ ఎనర్జీ మీద దృష్టి పెట్టారు. తర్వాత అనేక రకాలుగా అటు విద్యాపరంగా, వైద్యపరంగా, తర్వాత పారిశ్రామిక పరంగా ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎప్పుడు లేని విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, తర్వాత అక్కడ తలకోన కావచ్చు, ఇవన్నీ కూడా టూరిజం కూడా ముందుకు తీసుకెళ్తా. షూటింగ్స్ కూడా అనువైన ప్రాంతాలు, మారేడుమిల్లి కావచ్చు,
విశాఖ తీర ప్రాంతం కావచ్చు, ఇటు తిరుపతి పుణ్యక్షేత్రాలు కావచ్చు, అటు పుణ్యక్షేత్రాలకి మరింత వన్నె తీసుకొస్తా ఉన్నారు. తిరుమల పవిత్రని కాపాడుతూ ఉన్నారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గుడుల్ని, హైందవ సంస్కృతిని కాపాడుతా ముందుకెళ్తున్న తీరు ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా మనం చూడవచ్చు. మరి రాబోయే కొత్త సంవత్సరంలో కూడా వీరు మరింత ఏదైతే వాగ్దానాలు ఇంతవరకు నిర్వర్తించలేకపోయారు ఈ 2 ఇయర్స్లో, అవి కూడా కొత్త సంవత్సరంలో పూర్తి చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. సరైన సమయం. ఎందుకంటే ప్రతి కొత్త పార్టీకి, అధికారంలో వచ్చిన పార్టీకి 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి. ఈ 2 సంవత్సరాలు అన్నీ సెట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు పరిపూర్ణంగానే అన్నమాట ప్రకారం ముందుకెళ్తున్నారు. మరి కొత్త సంవత్సరంలో 3వ సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. కాబట్టి ఈ కూటమికి, అటు టీడీపీకి, ఇటు బీజేపీకి, జనసేనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.